ఓకే. ఇది కూడా వచ్చినటువంటి ఆరోపణ లేదంటే ఇంకొక కామెంట్ అనేది మీరే క్లారిఫై చేసండి ప్రజలకు కూడా. తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి తీసేశారని చెప్పి తెలిసింది. దాని గురించి ఏం చెప్తారు? మేము ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని స్టేట్ గవర్నమెంట్లో ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్లో పర్మిషన్స్ తీసుకున్నామండి. హ్మ్. సో ల్యాండ్ కూడా కొన్నాము. సో అప్పుడు ఉండే గవర్నమెంట్ అక్కడ పెట్టాలని, అక్కడ బ్యాక్వర్డ్ ఏరియాలలో కూడా ఇండస్ట్రీస్ రావాలని అప్పుడు ఉండే గవర్నమెంట్, అప్పుడు ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు ఉండే ఎంటర్ప్రైనర్స్ అందరిని ఎంకరేజ్ చేస్తుంటే మేము అక్కడ బ్యాక్వర్డ్ ఏరియా, సో నిర్మల్ ఇక్కడ ఏరియా అంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా, అక్కడ పెట్టాలని మేము ఎంకరేజ్ చేస్తే మేము అక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి మా ఓన్ ల్యాండ్ మేము కొనుక్కుంది. అక్కడైతే బాగుంటుందని పెట్టడానికి వెళ్తే అక్కడ ఉండే లోకల్ పాలిటిక్స్, కొత్త గవర్నమెంట్ వచ్చినాక అక్కడ చేసే పాలిటిక్స్తో ఫ్యాక్టరీ పెట్టొద్దన్నారు. మేము ఫ్యాక్టరీ పెట్టదలుచుకోలేదు, మేము పెట్టలేము. ఇవాళ అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అక్కడ చాలా మంది రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది. అక్కడ ఉండే వరి ధాన్యం అంతా కూడా వాళ్ళు ఎంతో కష్టపడుతుంది. వరి ధాన్యం అంతా కూడా మేమే బ్యాక్ టు బ్యాక్ మిల్లర్స్ దగ్గర కూడా పోకుండా మేమే బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి మరి మేమే కొనుక్కొని చేస్తామని వాళ్ళకి చెప్పాము. అక్కడ ఉండే జనాలు దీనివల్ల ఏదో పొల్యూషన్ వస్తుందనో ఏదో వస్తుందని క్రియేట్ చేసి వాళ్ళు చూడండి, మాకు ఏలూరు పార్లమెంట్ అన్న ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ రమ్మని అడుగుతున్నా కూడా ఇండస్ట్రీస్ రావడం లేదు. అక్కడ మేము పెడతామన్నా కూడా వాళ్ళు వద్దంటున్నారు. మీరు ఇథనాల్ ఫ్యాక్టరీ అనేదండి, ఇట్ ఈస్ ఏ ఫుల్లీ నాన్ పొల్యూటెడ్ ఫ్యాక్టరీ అండి. పొల్యూషన్ చేయదు. సో దాంట్లో పాలిటిక్స్ అనేవి ఫలించాయి అనుకోవచ్చు. పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అవ్వచ్చు అండి. ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను అండి, పాలిటిక్స్ బిజినెస్లో ఇన్వాల్వ్ కాకూడదు. బిజినెస్ అనేది బిజినెస్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇవాళ నేను బిజినెస్ మ్యాన్ అండి. నేను ఎప్పుడు అప్లై చేసుకున్నానండి పర్మిషన్స్? 2021లో అప్లై చేసుకున్నాను. 2022లోనో 23లోనో పర్మిషన్స్ వచ్చాయి. నా ల్యాండ్ నేను కొనుక్కున్నాను. యాజ్ పర్ ఎవ్రీ రూల్ ప్రకారం నేను ల్యాండ్ కొనుక్కున్నాను. యాజ్ పర్ రూల్ ప్రకారం ఫ్యాక్టరీ పెడుతున్నాను. యాజ్ పర్ రూల్ నేనేం అగెనెస్ట్ ఎనీథింగ్ కాదండి. వేరే బిజినెస్ పీపుల్ మేము ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి అక్కడికి వెళ్ళాం. మేము ఇండస్ట్రియలిస్టులను పెడుతున్నాం. ఇవాళ ఇక్కడ పెట్టట్లేదు, మేము తమిళనాడులో పెడుతున్నాము. అలాగే కర్ణాటకలో కూడా ఉన్నాయి మా ఇండస్ట్రీస్. ఇవాళ ఇండస్ట్రీ పెట్టే దగ్గర వాళ్ళకి లోకల్ పాలిటిక్స్ తప్పుతాయండి. అక్కడ ఉండే జనాలకి ఎక్స్ప్లెనేషన్, రూరల్ ఏరియా కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా కూడా వాళ్ళకి వినడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ పల్లెల్లో ఎంత డెవలప్మెంట్ ఉంటుంది ఏంటి. ఇవాళ మేము పెట్టే టెక్నాలజీ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోటింగ్ అండి ఇథనాల్ ఫ్యాక్టరీస్. ఎందుకు? పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఫ్యాక్టరీస్ పెట్టిస్తున్నారు. పొల్యూషన్ క్రియేట్ అవ్వడానికి ఫ్యాక్టరీస్ పెట్టియట్లేదు కదా. ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ రైస్ అండి. సో ఎట్లా పొల్యూషన్ వస్తుంది, ఎక్కడ పొల్యూషన్ వస్తుంది? పొల్యూషన్ వచ్చేదానికే ఛాన్స్ లేదు. హై ఎండ్ ప్లాంట్ అంటే జర్మనీ నుంచి మేము తీసుకొని వచ్చే ఎక్విప్మెంట్ పెట్టే ప్లాంట్. ఇవాళ బీపీసీఎల్, ఎంఆర్పిఎల్, హెచ్పిసిఎల్, అలాగే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇవాళ ఇథనాల్ ఫ్యాక్టరీస్ పెడుతున్నాయండి. మన దేశంలో 170 ఇథనాల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవాళ పెద్ద పెద్దవి. అలాంటిది ఇక్కడ పెడితే ఇక్కడ ఒక్కటే పొల్యూషన్ ఎందుకు వస్తుందండి? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇవాళ మేము కంపల్సరీ విమర్శ చేయాల్సిందే అండి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ కాదండి. బట్ మేము ఫ్యాక్టరీలు ఇవాళ ఇక్కడ పెట్టుకోకపోతే కర్ణాటక పోతాం, మా ఆంధ్రాకి పోతాం, లేకపోతే ఎక్కడో పక్క పోతామండి. ఇవాళ ఓన్లీ ఒక జిఎస్టీ 108 కోట్లు జిఎస్టీ కట్టేటోళ్ళం అండి. ఆ ఫ్యాక్టరీ కట్టినంటే స్టేట్ గవర్నమెంట్కి 108 కోట్లు, అంటే జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కట్టినా కూడా స్టేట్ గవర్నమెంట్కి 50 కోట్లు జిఎస్టీ వస్తుందండి ఇండస్ట్రీ. మొన్న నేను ఎక్కడో చూశాను, వీళ్ళు సింగపూర్కి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు సింగపూర్కి ఎక్కడికో వెళ్ళి 300 కోట్లకి ఇన్వెస్ట్మెంట్లకి మీరు రాండి అని వాళ్ళని వెళ్ళి అడుగుతున్నారు. నేను ఇక్కడ 400 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడతాను, నేను రెడీ ఉన్నానంటే నన్ను ఎంటర్టైన్ చేయట్లేదు. ఇక్కడ ఫారిన్ ఓన్లీ పాలిటిక్స్ అండి. ఎందుకంటే మేము బీజేపీతో ఉన్నాము, మేము ఎన్డీఏ కూటమితో ఉన్నాము. ఇవాళ మా కంపెనీలో ఎక్కడ కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఎక్కడికి సంబంధమే ఉండదు. మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాకు బంధు, మా బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా. అవును అంటే పొలిటికల్ ఫ్యామిలీస్లో మేము బిజినెస్ వాళ్ళు మ్యారేజెస్ చేసుకోవద్దా అండి? మ్యారేజెస్ చేసుకుంటే ఇండస్ట్రీస్ పెట్టకూడదా అండి? మేము వాళ్ళు మా కంపెనీలోనే లేరు. కంపెనీ ఇవాళ వరకు ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేయలేదండి. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇవాళ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, లేకుంటే నాకు ఎప్పుడు మాట్లాడండి నేను దీని గురించి. ఫ్యామిలీస్ని పొలిటికల్గా బిజినెస్లలోకి తీసుకొని వచ్చి విమర్శలు చేసి వాళ్ళ ఫ్యామిలీలని కూడా వాళ్ళని కూడా పొలిటికల్ వైజ్ వాళ్ళని డ్యామేజ్ చేయాలని మేము ఇవాళ కూడా చెప్తున్నానండి. తలసాని గారి ఫ్యామిలీ మా బిజినెస్లో ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేము మా ఆస్తులు ఏమున్నాయో రాసి చేస్తామని చెప్తున్నాం. అది కాదు. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఊరికనే దీన్ని పొలిటికల్ చేశారండి. నేను పొలిటికల్లో లేను కదా, నేను ముందు పొలిటికల్లో లేను కదండి.
టిల్ 2024 జనవరి ఫిబ్రవరి వరకు నేను పొలిటికల్లో ఆ, లేను. ఆ. ఆ రోజు నా మీద విమర్శ చేయకుండా వాళ్ళు ఇవాళ సడన్ గా తలసాని శ్రీనివాస్ గారు మీరు కంపెనీలోకి ఉన్నారు, మీరు ఇది ఉన్నారు అది ఉన్నారు అని పెద్ద రచ్చ చేసి ఇది చేశారు. ఎంత అన్యాయం అండి. అంటే పొలిటికల్గా ఉంటే మేము బిజినెస్లు అఫీషియల్ బిజినెస్లు చేసుకోకూడదా అండి మేము? పొలిటికల్గా ఉంటే మా కంపెనీస్ ఫ్యాక్టరీస్ పెట్టకూడదా? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటే కంపల్సరీ ఫ్యాక్టరీస్ పెడతామండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు వ్యతిరేకత మీరు చేస్తున్నారు. మేమందరం కొంచెం ఓపికగా ఇండస్ట్రీలు అందరికీ చెప్తున్నానండి. ఉమ్, తెలంగాణలో ఇవాళ ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అంత ఫ్రీగా ఏం లేదండి. ఊరికనే వీళ్ళు చేస్తున్నారు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 100% ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలా అనుకూలంగా ఉండేదండి. కంపల్సరీ నేను కూడా టీఆర్ఎస్ ప్రకారంగానే నేను కూడా సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారండి. చాలామంది మా యంగ్స్టర్స్ చాలామంది చిన్న చిన్న ప్లాంట్స్, చిన్న చిన్న ఇండస్ట్రీస్, చిన్న చిన్న స్టార్టప్స్ పెట్టుకుంది ఉమ్, ఎంతో డెవలప్ అయ్యారు ఇవాళ. ఉమ్. మీరు ఎవరినైనా డెవలప్ చేయగలుగుతున్నారా ఇండస్ట్రీస్ని ఇక్కడ కాంగ్రెస్లో? ఎవరిని ఇక్కడ డెవలప్ చేయనీయట్లేదు. చేయనీయకపోతే ప్రాబ్లం లేదు, నువ్వు కాకపోతే మేము వేరే రాష్ట్రంలో పెట్టుకుంటాం, మేము ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. మేము అపాయింట్మెంట్లు అడిగితే అపాయింట్మెంట్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఓకే. అంటే డబ్బులు సంపాదించుకునే పద్ధతి తయారు చేసుకున్నారు. అంటే చేసుకొని మాకేం ప్రాబ్లం లేదు, మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుకుంటాం, ఏముంది. మీరు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా అదే చెప్పారు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సూట్ కేసులు పట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పి ఆనాడు స్టేట్మెంట్స్, అంటే ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ మీరు కౌంటర్ ఇచ్చారు, ప్రజల మద్దతు చూశారు. ఇప్పుడు వాళ్ళు కూడా గప్చిప్గానే ఉన్నారు. ఓకే సార్, ఫైనల్గా చాలా వరకు ప్రజల డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇవనండి ఇవాళ మా పార్లమెంట్లో కూడా పామ్ ఆయిల్ రైతులు, అవును. టొబాకో రైతులు, అలాగే ఇవాళ రైతులకి పెద్దపీట వేసే రకంగానే పనులు చేస్తున్నామండి. ఇవాళ టొబాకో రైతులకి, పామ్ ఆయిల్ రైతులకి, ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి 13,000 రూపాయలు వచ్చాయండి. ఇవాళ 20,000 రూపాయలు పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర వస్తుందండి. ఎవరు ఆ పాత గవర్నమెంట్లో పట్టించుకోలేదండి. ఇవన్నీ రైతులకి, యువతకి అన్నీ కూడా మా గవర్నమెంట్ 100% చేస్తామని మేము కూడా 100% అన్ని కూడా పనులు చేసుకుంటా ముందుకు వెళ్తున్నామండి.